హాయ్ ఆల్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఫస్ట్ స్టవ్ని అరేంజ్ చేసేస్తున్నాను, క్లీన్ చేస్తున్నాను. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి అని ఆల్రెడీ ప్రాసెస్ మీకు షేర్ చేశాను, ఒకసారి ట్రై చేయండి, మంచిగా వర్క్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్కి అయితే నేను రెడ్ రైస్ది పోరిడ్ చేస్తున్నాను, అది కూడా రెసిపీ మీకు షేర్ చేస్తాను. కొన్ని మంచి హెల్తీవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటివన్నీ తొందరలో వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను ఒక్కొక్కటిగా. అది కుక్ అయ్యే లోపల నేను వచ్చి ఇక్కడ ఏబీసీ జ్యూస్ చేస్తున్నాను. ఏ అంటే ఈసారి యాపిల్ కాదు, ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ వేసేసి చేస్తున్నాను. జ్యూస్ చేస్తుంటే చాలు మా పిల్లలు ఎక్కడున్నా వచ్చేస్తారనమాట. సరే వాళ్ళకి కూడా కొద్దిగా ఇచ్చాను. మా పెద్ద బాబుకి అయితే జ్యూస్ చాలా ఇష్టము, తను అక్కడే తాగేస్తున్నారు. చిన్నబాబు మాత్రం తాగకుండా మళ్ళీ వాళ్ళ డాడీకి తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నారు. ఆ లోపల ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా మంచిగా ఇష్టపడి తింటూ ఉన్నారు. ఈ రెసిపీ మీకు షేర్ చేస్తాను ఎలా చేయాలి అనేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే కొద్దిసేపు పిల్లలతో అలా టైం స్పెండ్ చేస్తున్నాను. వాళ్ళకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్తో డే స్టార్ట్ చేసామనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. డే అంతా చాలా బాగుంటుంది అనమాట. మార్నింగ్ కొద్దిసేపు వాళ్ళే తినేసారు ఈరోజు. వాళ్ళకి నచ్చింది అనుకోండి వాళ్ళే తినేస్తూ ఉంటారు. ఈ ప్లాంట్ గురించి అయితే చెప్పాలి. మనీ ప్లాంట్ ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునిండేది. నేను ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. కిచెన్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. ఎక్కువ ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా, సో ఒక సైడ్ అలా గ్రీనరీ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ఆర్టిఫిషియల్దే అనుకున్నా, మళ్ళీ ఎందుకు రియల్దే తీసుకుందామని ఇలా తీసుకున్నాను. చూడండి చాలా బాగుంది చూపించడానికి కూడా. సో ఇది కావాలంటే నేను ట్యాగ్ చేస్తాను, ఎగ్జాక్ట్ సేమ్ ఇదే ట్యాగ్ చేస్తాను. మనం వాటర్ పోసినా కూడా కింద వచ్చేయకుండా కింద ఒక కప్పు లాగా వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చారు. చూడడానికి కూడా చాలా బాగుందనమాట. ట్యాగ్ చేస్తాను, కావాలంటే ట్రై చేయండి. చాలా మంచి క్వాలిటీ ఉంది, నాకు బాగా నచ్చింది. నా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా రాగి జావా, కొంచెం డ్రాగన్ ఫ్రూట్, కొద్దిగా పిల్లలకి పెట్టేశాను, కొద్దిగా నేను తినేసాను. ఇంకా నెక్స్ట్ అయితే స్కూల్కి తీసుకెళ్ళిపోయాను. లంచ్కి అయితే వైట్ రైస్, ఇక్కడ తోటకూర పప్పు చేశాను, కొంచెం పప్పు వేసి, తర్వాత పొటాటో, ఇది మునగాకు వేసి ఫ్రై చేశాను అనమాట. చాలా మంచిగా టేస్ట్ ఉంది. నేను ఇది తింటూనే ఏదో డెలివరీ వచ్చింది, మా హస్బెండ్ ఏదో ఆర్డర్ చేశారు, నాకు ఇష్టమైంది. ఏంటో గెస్ చేయండి.